దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈరోజు బ్రతికి ఉన్నాము. కాబట్టి ఆయనకి మనం ఎంతో కూడా కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. మరి ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపచేతును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇక్కడ మనం చూస్తే కనుక మరి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తూ ఉంటాడు. మనం చూస్తే కనుక మన జీవితాల్లో ఎన్నో దుఃఖములు ఉంటూ ఉంటాయి, బాధలు, వేదన, కష్టాలు ఉంటూ ఉంటాయి. మరి ప్రతి ఒక్క సమయాల్లో మనుషులు మన పక్కన ఉంటారో ఉండరు. కొన్ని సమయాల్లో ఉండవచ్చు మనుషుడు మనం ఓదార్చడానికి, మనం ఏదైనా ఏడ్చినా, మనం ఏదైనా బాధపడినా సరే ఏమంటే కొన్నిసార్లు ఉంటారు, ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రము అనుక్షణము ఆయన కనుదృష్టి మన మీద ఉంటూ ఉంటుంది. ఆయన మనం చూస్తూనే ఉంటాడు, ఆయన మనల్ని ఓదార్స్తూ ఉంటాడు. అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తూ ఉంటాడంట? సంతోషం ఇచ్చి ఆదరిస్తాడంట. మన తల్లిదండ్రులు మర్చిపోయినా సరే, మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు అందరూ మర్చిపోయినా సరే, ఆ దేవుడు మాత్రం ఎలాంటి వాడమ్మా? మర్చిపోయేవాడు కాదు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం చూస్తే మనము ఈ యొక్క దుఃఖము అనేటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? దేవుని దగ్గర విశ్వాసంతో ఉండాలి. యోబు విషయంలో మనం చూసినట్లయితే కనుక అతనికి దుఃఖం కలిగింది, విచారణ కలిగింది, ఆస్తి అంతా పోయింది. పాపం చాలా దీన స్థితిలో ఉన్నాడు యోబు. అటువంటి స్థితిలో యోబు ఎలా ఉన్నాడు? చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని మీద చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. అలాగే విశ్వాసం, నమ్మిక కలిగి ఉన్నాడు కాబట్టి చివరికి అతని యొక్క జీవితం ఎలా ఉంది? మరలా తిరిగి సంతోషకరముగా అతనికి పోయినటువంటి ఆస్తి అంతా కూడా అతనికి మరలా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టలను మనము పాటిస్తూ మనం విశ్వాసంతో ఉండాలి. ఈ దుఃఖము, మరలా విచారణ అనే స్థితిలో మనం ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి? దేవుని దగ్గర విశ్వాసంతో ఉండాలి. అంతేగాని మాకు ఈ దుఃఖం వద్దు, ఇంకా వేదన మాకు వద్దు, మేము వేరే విగ్రహాలకు మేము వెళ్ళిపోతాము, వేరే యొక్క మతంలోకి మేము వెళ్ళిపోతాము అని ఎప్పుడూ కూడా మన యొక్క నోట మాట రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు. అయినా దేవుడు ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. ఎందుకు అనలేదు? ఏమండి, దేవుని కోపం రాదా? యేసుక్రీస్తు ప్రభువారికి కోపం ఉండదా? ఆయన మనిషే కదా, మనిషి లోకంలో వచ్చాడు కదా, దేవునికి కోపం ఉండదా? నాకు మీ అవమానం పడాల్సిన అవసరం నాకు లేదు, దేవుని యొక్క శిలువ ఎక్కాల్సిన అవసరం నాకు లేదు, మీ పాపాల కోసం మరణించాల్సిన అవసరం నాకు లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు కనుక అనుకొని ఉంటే గనక మనం ఈ రోజున బ్రతికి ఉండేవాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా తన యొక్క కోపాగ్ని చూపించి ఉంటే గనక లోబడకుండా, విశ్వాసంతో ఉండకుండా, నాకు ఈ దుఃఖం వద్దు, విచారణ వద్దు, ఈ కొట్టుకోవడం వద్దు, తిట్టుకోవడం వద్దు, అందరూ నన్ను దూషిస్తూ ఉన్నారు, నాకు ఈ స్థితి వద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ శిలువ వేయం, నాకు వద్దు అని చెప్పి ఉంటే కనుక మనం ఈ రోజున బ్రతికి ఉండే వాళ్ళం కాదు. మనకి పాపక్షమాపణ, పరలోక రాజ్యం దొరికేది కాదండి. దేవుడు ఎంత దుఃఖమైనా, ఎంత విచారణ అయినా సరే భరించి చివరి దాకా ఉంటాడు. అలా ఉండడాన్ని బట్టి యెహోవా, తండ్రి అయినటువంటి యెహోవా ఏం చేశాడు? 3వ దినమున సజీవులుగా యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి
3 రోజులు అవుతున్నదనగా ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్దాం పదండి అని తన యొక్క శిష్యులను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళి వారి యొక్క గ్రామానికి వచ్చినప్పుడు మరియా, మార్త ఇద్దరు కూడా చాలా దుఃఖంతో, విచారణతో, వారి యొక్క సహోదరుడు చనిపోయాడు అని చెప్పేసి చాలా దుఃఖంతో, బాధతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వారిద్దరు కూడా మరి సాష్టాంగ నమస్కారం పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నారంట. ప్రభువా క్రీస్తు, నువ్వు కానీ ఒక 3 రోజులు ముందొచ్చి ఉంటే కనుక మరి అతను రోగంతో బాధపడుచు ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచబడే చేసేవాడివి, చనిపోయాడయ్యా, ఇంక నువ్వేం చేస్తావు అని చెప్పి చాలా బాగా ఏడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు మరి వారి యొక్క దుఃఖమును, విచారమును చాలా మరి దేవుడు తలంచాడు, చాలా బాధపడ్డాడు. అక్కడ దేవుడు కన్నీరు విడిచాడు అని చెప్పి రాసి ఉన్నది. దేవుడు కూడా యేసుక్రీస్తు ఎవరు కొంచెం కంటి నీళ్ళు పెట్టాడు కొంచెం కదండి. అంత దుఃఖంతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. దుఃఖంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు సహాయం చేయకుంటాడు? ఏం చేశాడు? ఆ సమాధిలో ఉన్నటువంటి లాజర్ను మరలా తిరిగి లేపాడండి దేవుడు. లాజర్ను మరలా తిరిగి లేపాడు, సమాధిలోంచి సజీవుడిగా దేవుడు తిరిగి లేపాడు. అలాగే మనం కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనము మన సమస్యలు ఎంత గొప్పగా ఉంటాయంటే కనుక మనల్ని అవి త్రొక్కి వేయాలని చూస్తూ ఉంటాయి. సాతాను పెట్టే సమస్యలు మనల్ని త్రొక్కి వేయాలి, దేవుళ్ళ నుంచి తొలగిపోయేలా చేయాలి అని చాలా ప్రయత్నాలు అవుతూ ఉంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసం కలిగి ఉంటే కనుక, దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటే కనుక దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడైతే కనుక బలహీనుడుగా ఉంటావో అప్పుడే నువ్వు బలవంతుడుగా ఉంటావయ్యా అని మనతో దేవుడు వాగ్దానం ఇచ్చి, దేవుడు మనకు సంతోషమును, ఆనందమును మనకు దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేతును కనుక కన్యకలు, యవనస్తులు, అలా వృద్ధులు అందరూ కూడా కలిసి నాట్యమాడి సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? వారికి సంతోషం కలిగింది, వారి కుటుంబాల ఆనందం కలిగింది. ప్రియార్థులు బిడ్డారా, మీ జీవితాల్లో దుఃఖం ఉన్నదా? మీ జీవితాల్లో విచారణ ఉన్నదా? దేవుడు సంతోషమును, ఆనందమును ఇచ్చేటువంటి రోజు రాబోతూ ఉన్నది. మీరు సహనంతో వేచి ఉండి, మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే కనుక, మీరు ఆ యొక్క దుఃఖమును, విచారణ, శ్రమను భరించి ఉంటే కనుక దేవుడు మీకు సంతోషమును, ఆనందము కలుగజేస్తాడు. మీరు మీ కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సన్నిధిలో సాక్షులుగా ఉంటారు, నాట్యంతో సంతోషంగా ఉంటారు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.